హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. కోటా ఫ్యాక్టరీ ఈ సిరీస్ ఇండియన్ సిరీస్ లలో చాలా స్పెషల్ సిరీస్. సీజన్ 1 యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది చూసి ఇంప్రెస్ అయిన నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ 2 సీజన్స్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసింది. జస్ట్ 2 days బ్యాక్ సీజన్ 3 రిలీజ్ అయింది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, కోటా అనే ఊర్లో ఇంటర్ చదవడానికి వచ్చిన కొందరు స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ స్టోరీనే ఇది. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు ఒకే ఒక గోల్ ఉంటుంది. అదేంటంటే ఐఐటిలో సీట్ కొట్టడం. అది జరిగిందా లేదా అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. సబ్ ప్లాట్స్ గా వాళ్ళ లవ్ లైఫ్ ని, బాండింగ్స్ ని, చిన్న చిన్న గొడవలు, జెలసీ, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అన్న ప్రెషర్, టోటల్ గా వాళ్ళ 2 years లైఫ్ ని ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేశారు. టోటల్ గా 5 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutes ఉంటది. బింజ్ వాచ్ చేయాలంటే ఈజీగా 4 to 4.5 hours పడుతుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయితే అలా అయిపోతుంది. మొత్తం కంప్లీట్ చేశాక ఇంకా ఉండుంటే బాగుండేదే అనిపిస్తుంది. సీజన్ 1 లో క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయితే మన కాలేజ్ లైఫ్ గుర్తు చేసిన ఈ సిరీస్ ఈ సీజన్ లాస్ట్ లో ఎమోషనల్ చేసేసింది భయ్యా. మనకి తెలియకుండానే మన కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నార్మల్ గా మిడిల్ క్లాస్ లో పుట్టిన ఒక అబ్బాయికి లైఫ్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అన్న ఒత్తిడి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి లేకపోతే సొసైటీలో ఉన్న అవమానాలు, ఫెయిల్ అయితే తలెత్తుకొని తిరగలేమనే ప్రెషర్ ని చాలా రియలిస్టిక్ వేలో చూపించారు. మనమంతా కూడా అలానే పెరిగాము. వాటన్నిటిని ఈ సిరీస్ లో చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. జీతు భయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటది. అతను ఒక ప్రొఫెసర్. ఈ సీజన్ 3 లో తన పర్సనల్ లైఫ్ ని కూడా కొంతవరకు ఎక్స్ప్లోర్ చేశారు. జీతు భయ్య క్యారెక్టర్ అసలు టీచర్స్ ఎలా ఉండాలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ సిరీస్ క్యారెక్టర్. వైభవ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇన్నోసెంట్ టీనేజర్ లాగా చాలా బాగా చేశాడు. అండ్ మెయిన్ గా మీనా క్యారెక్టర్ కూడా చాలా ఇన్నోసెంట్ గా చాలా బాగుంటది. అండ్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ కూడా, అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ సిరీస్ లో ఇంకా చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. లాస్ట్ 2 seasons తో కంపేర్ చేస్తే ఈ సీజన్ లో ఇంకా చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్, టీనేజ్ రిలేషన్షిప్స్, వాళ్ళ ఫైట్స్, ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, అండ్ సొసైటీ మీద వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని మోటివేషనల్ డైలాగ్స్ ఉన్నాయి. అవి మనల్ని డైరెక్ట్ గా హిట్ చేస్తాయి భయ్య. చాలా బాగుంటాయి డైలాగ్స్ మాత్రం. ప్రతి క్యాస్ట్ మెంబర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా దృష్టిలో ఈ సిరీస్ ద బెస్ట్ డ్రామా ఇండియన్ సిరీస్ ఇప్పటి వరకు. ఈ సిరీస్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది. బట్ ట్రస్ట్ మీ, జస్ట్ 5 minutes లోనే అది బ్లాక్ అండ్ వైట్ లో ఉంది అన్న విషయమే మర్చిపోతాం. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈ సిరీస్ గురించి ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. అడల్ట్ సీన్స్ ఉండే సమస్య లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతోంది. డోంట్ మిస్ ఇట్. సో ఇది మన రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.